నిన్న వీడియోలో మా పాత వాషింగ్ మిషన్ ఎక్స్చేంజ్కి పెట్టేసి ఆన్లైన్లో కొత్త వాషింగ్ మిషన్ ఆర్డర్ ఇచ్చామని చెప్పాం కదండి. అయితే డెలివరీ బాయ్స్ మా పాత వాషింగ్ మిషన్ కిందకి తీసుకెళ్ళలేక కొత్త వాషింగ్ మిషన్ పైకి తీసుకురాలేక ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసేసారండి. అప్పటికే మేము వీళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుందని 1000 రూపాయలు ఇచ్చి 2 కూలీలను కూడా పెట్టామండి. అయినప్పటికీ కూడా ఆర్డర్ క్యాన్సిల్ చేశారు. మాకైతే చాలా కోపం వచ్చింది. వెంటనే మేము ఏ ఆన్లైన్ సంస్థ నుంచి అయితే బుక్ చేసామో వాషింగ్ మిషన్ ఆన్లైన్ సంస్థ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మేము కన్స్యూమర్ కోర్టులో కేసు అయితే వేస్తున్నాం, మీరు డోర్ డెలివరీ అన్నందుకు డోర్ డెలివరీ ఇచ్చి తీరాలి, కానీ డెలివరీ బాయ్స్ ఈ విధంగా ఇబ్బంది పెట్టారు కాబట్టి మేము కన్స్యూమర్ కోర్టులో కేసేస్తున్నాం అనగానే, లేదండి మీ సమస్యకి మేము పరిష్కారం చూపిస్తాం, మాకు ఒక్క 2 రోజులు టైం ఇవ్వండి, మీరు మాత్రం అలా చేయకండి అని ఆ ఆన్లైన్ సంస్థ వాళ్ళు కోరడం జరిగింది. సరే వాళ్ళు చెప్పినట్టుగానే 2 రోజులు చూసి తర్వాత స్టెప్ తీసుకుందాం అనుకున్నాం. కానీ ఏ రోజైతే ఆర్డర్ క్యాన్సిల్ చేసి వాషింగ్ మిషన్ పట్టుకొని వెళ్ళిపోయారో ఆ రోజు రాత్రి వాళ్ళే బ్రతిమలాడి మరి మన వాషింగ్ మిషన్ మనకు తెచ్చిపెట్టారు. ఇప్పుడున్న సొసైటీలో అమాయకుల్లా చేతులు కట్టుకొని కూర్చుంటే లాభం లేదండి, నోరేసుకొని పడిపోయేవాడిదే రాజ్యం. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.